హలో ఆల్ వెల్కమ్ టు నిషాస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఎందుకంటే ఈరోజు మనకి వరలక్ష్మి వ్రతం అండ్ నా గురించి ఇంకొంచెం స్పెషల్ బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇది. ఈ వీడియో అయితే 1 డే బిఫోర్ అంటే థర్స్డే నైట్లో ఈ డెకరేషన్ అంతా చేసాం నేను మా మమ్మీ కలిసి. ఇది మేము పిండితో చేసాము, ఒక గ్లూ టైప్. ఈ డెకరేషన్ అంతా కూడా నేను ఆన్లైన్లో చూసి చేశాను. 2 పెద్ద పెద్ద కర్రలు మన హైట్కి సరిపడే, అంటే ఏ వాల్కి అయితే మనం చేస్తామో ఆ హైట్ సరిపడే మెజర్మెంట్స్ తీసుకొని కర్రల్ని అయితే కట్ చేసుకున్నాం. మేము కట్ చేసుకున్న తర్వాత పైన ఒక మేకుని ఫిక్స్ చేసాము, ఎందుకంటే మిడిల్లో కూడా ఒక కర్రని పెట్టి డెకరేట్ చేస్తాం. సో ఇలాగా ఆ కర్రలు సింపుల్గా ఉంటే ఏం బాగోవని ఇలాగా మనం డెకరేటివ్ పేపర్స్ దొరుకుతాయి కదా, దానితో ర్యాప్ చేసాం, కంప్లీట్గా చేసి పక్కన పెట్టేసాం. ఎందుకంటే అవి కొంచెం డ్రై అవ్వాలని. పేపర్ కదా, అందులో ఇంకా పిండి, సో తడి అయిపోయేవి. సో మొత్తం డ్రై అయిన తర్వాత దాన్ని తీసుకుంటాం. కర్రలు డ్రై అయ్యే టైంలో నేను దీపాలన్నిటికీ కూడా, మట్టి దీపాలన్నిటికీ కూడా చందనం, కుంకుమ, పసుపుతో అలంకరించుకుంటాను. జనరల్గా మేము సేమ్ డే అయితే చేస్తాము, కానీ అదే రోజు చేయడం వల్ల చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది మనకి. సో అందుకే 1 డే బిఫోర్ ఇవన్నీ చేసుకొని ఉంచుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కదా, వరలక్ష్మి పూజ రోజు ఎంత టైం ఉన్నా కూడా, ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా టైం అనేది సరిపోదు. టైం ఇలా అంటే అలా పాస్ అయిపోతుంది. ఇవి మట్టి దీపాలు మమ్మీ తీసుకొని రాగానే మేము వాటర్లో డిప్ చేసి వదిలేసాము. ఒక 12 hours అలాగా బాగా వాటర్ని సోక్ చేసిన తర్వాత డ్రై అయిపోయావు. దెన్ మనము ఈ పసుపులో ముంచి సైడ్లకంతా ప్రాపర్గా అప్లై చేసుకొని కుంకుమ బొట్లతో పెట్టుకోవాలి. ఈ కలర్ కూడా నేను తెప్పించాను, మేబీ యూజ్ అవ్వచ్చు అని. కౌంట్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా తీసుకున్నాము. యూజ్ అవ్వకపోయినా మనం పక్కన పెట్టుకోవచ్చు. సోమవారం అనగా, శుక్రవారం అనగా, మంగళవారం అనగా ఎప్పుడైనా యూజ్ అయిపోతాయి. అండ్ కలర్ దీపాలు అయితే కొంచెం చూడ్డానికి కూడా బాగుంటాయి కదా, ఎంత పసుపు కుంకుమ రాసినా కూడా అని ఇవి తెప్పించాము. అండ్ జనరల్గా ఈ దీపాలు అయితే దివాళీ టైంలో ఎక్కువ సేల్ అవుతాయి. డౌట్తో మేము అసలు వెళ్ళి పర్చేస్ చేసుకున్నాం, బాగా కుదిరాయి కూడా. అండ్ ఇవన్నిటికీ డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. పసుపు డ్రై అయిన తర్వాత మళ్ళీ దానికి కుంకుమ పెడతానని. అండ్ మీన్ వైల్ నేను కామాక్షి దీపాన్ని కూడా బాగా పసుపు రాసుకుంటున్నాను. చెప్పాను కదా, ఆ సేమ్ డే చేయకుండా 1 డే బిఫోర్ చేసుకుంటున్నాను. కామాక్షి దీపానికి కూడా 4 sides కూడా బాగా పసుపు రాసుకున్న తర్వాత సైడ్స్కి ఇలా చందనం రాసుకుంటున్నాను. మనం ఇయర్ బడ్ యూజ్ చేసుకుంటే ప్రాపర్గా డిజైన్ అనేది వస్తుంది, ఎంత హ్యాండ్తో అయినా. సో నేను ఇప్పుడు నాది బేసిక్ కదా, స్టార్టింగ్ ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాను. సో నేను ఇయర్ బడ్తో చేస్తున్నాను. మేబీ చేస్తూ అలా అలవాటు అయిపోతుందేమో హ్యాండ్తో. మమ్మీ అయితే హ్యాండ్తో పెట్టేస్తుంది, కానీ నేనైతే ఇయర్ బడ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చందనం మొత్తం రౌండ్గా రాసుకున్న తర్వాత కుంకుమ బొట్టులు ఇలా సైడ్స్కి పెట్టుకున్నా. అండ్ దెన్ ఎడ్జెస్కి కూడా కుంకుమ బొట్టులు పెట్టుకున్నా. అలాగే ఎన్నైతే నా దగ్గర మట్టి దీపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సేమ్ వేలో కుంకుమ బొట్టులతో పెట్టుకున్నా. మధ్యలో చెయ్యి తడి చేసుకుంటున్నా, ఎందుకంటే పసుపు అనేది డ్రై అయిపోయింది. మా మమ్మీ ఏం చెప్పిందంటే తడిలోనే బొట్లు పెట్టవలసింది, డ్రై కాకుండా. సో ఇక్కడ నాతో మిస్టేక్ అయింది, మీతో అవ్వకుండా చూసుకోండి. అండ్ ఈ కలర్ ప్రమిదలు చూడండి ఎంత క్యూట్ అనిపిస్తున్నాయో పసుపు కుంకుమ పెట్టిన తర్వాత బొట్లతో. లిటరల్గా ఎలా అయితే అజంప్షన్ చేశానో అలానే తగులుతున్నాయి, చాలా క్యూట్గా, అసలు చాలా బాగున్నాయి. అండ్ అన్నిట్లో కూడా నేను పెట్టేసుకున్నాను దీపాలన్నిటికీ. మార్నింగ్ ఇంకే టెన్షన్ లేదు. వీటన్నిటికీ నాకు నియర్ అబౌట్ ఒక 1 hour అయితే అయిపోయింది ఈజీగా. అండ్ ఇప్పుడైతే టైము 8 PM నైట్, నెక్స్ట్ డే పూజ మనకి. సో మేము డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. ఈ కర్టెన్ అయితే మేము ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నాము. ఫుల్గా రావట్లేదు, ఎందుకంటే హైట్ సరిపోదు. ఇంకా మేము స్టూల్ వేస్తాం కాబట్టి కిందకి లేకపోయినా పర్వాలేదు అని అనిపించింది. ఇంకా సైడ్కి టీవీ ఉంది కదా, మేము మూవేబుల్, సో ఆ స్టాండ్తో మూవ్ చేసేస్తాము రైట్ సైడ్కి. అండ్ చెప్పాను కదా, ప్రీవియస్ కర్రల్ని మేము డెకరేట్ చేసుకున్నాము, ఇవి ప్రాపర్గా డ్రై అయిపోయావి. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్ ఫ్లవర్స్, వాడంబరాలు కలర్లో ఒకటి ఉంది, మళ్ళీ ఎల్లో కలర్లో ఉన్నాయి. అంటే అన్నీ 5 ఉన్నాయి, వాడంబరాలు ఎల్లో కలిసి. అలా దండలు అయితే 5, అలా ఎల్లోవి ఒక 5,
ఆరెంజ్వి 5. సో ఈ 5ని ఎలా అరేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే అన్నీ ఒక దగ్గర పెడితే సరిపోవు. సో మేము ఏం డిసైడ్ అయ్యామంటే పైన స్ట్రైట్గా ఎల్లో పెట్టుకొని సైడ్స్కి అంటే 2 కలర్లు కలిసి ఉన్న పెట్టుకుంటాం, సరిపోతే మళ్ళీ ఆరెంజ్ యాడ్ చేసుకోవచ్చు కిందకి అని. అండ్ ఒక సైడ్కి ఒక హుక్ టైప్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు యాక్చువల్గా ఇవి కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసినవి, ఇవి ఇప్పుడు కాదు, చాలా ఒక 2-3 ఇయర్స్ ముందు పర్చేస్ చేసినవి. ఇవి ప్రాపర్గా మమ్మీ జాగ్రత్తగా ఉంచింది. సో అవి ఎప్పుడైతే మేము ఓపెన్ చేసామో అవి కొంచెం అంటుకొని ఉన్నాయి ఒకదానికొకటి. సో పైనుండి కిందకి ఇలాగా హ్యాండ్తో ప్రెస్ చేసేస్తే అవి ఓపెన్ అయిపోయాయి. ఎందుకంటే ప్లాస్టిక్ కదా, సో ఈజీగా అవి ఓపెన్ అయ్యి మళ్ళీ బంతి పువ్వులా కన్వర్ట్ అయిపోయావి. సో లాస్ట్ ఎండ్లో ఉన్న ఒక ప్లాస్టిక్ హుక్ హోల్ లాగా ఉంది, దాంతో వైట్ ఒక థ్రెడ్ కట్టుకొని మేము ఎండ్స్ కట్టేసుకొని ఇలాగ ఒక్కొక్కటి చుట్టుకుంటూ ఈ మొత్తం స్ట్రెయిట్గా ఎల్లోని పెట్టుకున్నాం అన్నమాట. ఏం లేదు, స్టార్టింగ్కి ఒక థ్రెడ్, లాస్ట్కి ఒక థ్రెడ్ పెట్టుకొని మనం ఇలా చుట్టుకొని కట్టేసుకుంటే అలాగ ఉండిపోయినాయి. మేము అనుకోలేదు ఇలాగ ఉంటుందని. మధ్యలో ఏమో కట్టడం పడుతుందేమో, లూజ్ అయిపోతుందేమో అని చూసుకొని స్టార్టింగ్ నుండే ప్రాపర్గా కొంచెం టైట్గా చేసుకొని దగ్గరికి పెట్టి చేసుకుంటామంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ సైడ్స్లో చెప్పాను కదా మల్టీ కలర్, ఈ మల్టీ కలర్తో ఇలా డెకరేట్ చేశాను. సేమ్ అదే ఆ సైడ్ కూడా అలాగే మల్టీ కలర్తో చేస్తాను. 2 కలర్స్ కలిసి ఉన్నవి ఓన్లీ 5 ఉన్నాయి. సో ఈ సైడ్ 2, ఆ సైడ్ 2, అంటే రైట్స్ 2, లెఫ్ట్ 2, మళ్ళీ కిందకి కూడా సరిపోవాలి కదా అని చెప్పి కిందకి కూడా ఆరెంజ్ 2 లెక్క యాడ్ చేసాం. సో ప్రాపర్గా సరిపోయింది, సెట్ అయింది. అండ్ ఇక్కడ మాకు బకెట్స్ ఉన్నాయి, ఒక మీడియం సైజు, స్మాల్ సైజ్ అనుకోండి, ఆ సైజులో బకెట్స్ అలా కనిపిస్తే బాగోవని సేమ్ ప్యాకింగ్ ర్యాప్తో ప్యాక్ చేసుకున్నాం. అందులో ఇసుక వేసుకొని కొంచెం హోల్డ్ చేస్తాయి. ఫస్ట్ కొంచెం ఇసుక వేసుకున్నాం, దాని తర్వాత కర్రల్ని అందులో దింపిన తర్వాత ఇంకొంచెం వేసుకున్నాం. సో ప్రాపర్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ మనము అంటి దవ్వల్ని కూడా అందులోనే పెట్టుకోవచ్చు అని స్పేస్ పెట్టుకున్నాము. ఎందుకంటే రెండిటికి ఒకటే సరిపోతాయి, అందుకే కొంచెం మీడియం సైజు కూడా తీసుకున్నాం. అండ్ దుపట్టా చూసాం, నా దగ్గర 3 టైప్స్ దుపట్టాస్ ఉన్నాయి, బట్ సరిపోవట్లేదు, అంటే మంచిగా తగలట్లేదు అసలు చందేరియాతో. ఇది సిఫోన్ దుపట్టా, సో ఇదైతే బాగా సెట్ అయింది. మా మమ్మీకి ఇంకా ఫ్లవర్స్ కావాలి, సో మా మమ్మీ ఇంకా సాటిస్ఫై లేదు. సో ఇది గ్రీన్ ఇంకొకటి తెచ్చిచ్చింది, ఇది కూడా పెట్టు చాలా బాగుంటుంది అని చెప్పి, సరే అని మమ్మీ సాటిస్ఫాక్షన్ గురించి ఇది కూడా పెట్టేశాము. సో కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి ఇది బాగుందా లేదా, నెక్స్ట్ ఇయర్ కూడా మేము కంటిన్యూ అవ్వచ్చా అనేది కమెంట్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ బాగుందా లేదా అని. అండ్ 1 అవర్ అయిపోయింది ఆ డెకరేషన్ అంతా చేసేటప్పటికి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9. మేము ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేసాం. మమ్మీ అయితే ఒక సైడు నేను డెకరేషన్ చేస్తుంటే ఇంకొక సైడు శారీని ప్లేట్స్ పెట్టడం అంతా రెడీ చేసి పెట్టుకుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం టైం అనేది మనకు సేవ్ అయింది. సో మేము ఎవ్రీ టైం అయితే 2 బిందులు పెట్టి దాన్ని కట్టి చేస్తాము, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసాము. ఒక ప్లాస్టిక్ బాక్స్ లాగా పొడవుగా ఉన్న బాక్స్ తీసుకొని అందులో కుచ్చులన్నీ వేసేసి దెన్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం సైడ్కి ప్లేట్స్ అన్నీ. తర్వాత అందులో బియ్యాన్ని పోసేసాం. సో దానివల్ల ఎక్కువ మనకి పిన్నెస్లు గట్రా యూజ్ అవ్వడం కూడా అవ్వలేదు. దాని పైన ఒక బిందెని పెట్టుకున్నాం, ఒక ప్లేట్ పెట్టి దాని మీద పెట్టుకున్నాం. సో అది అలా అడ్జస్ట్ అయ్యి ఉండిపోయింది అన్నమాట. మీకు క్లియర్గా వీడియో చీరని కట్టడం కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. ఇది మాత్రం చాలా ఈజీగా తొందరగా అయిపోయింది మాకు. ఇలా ఎవ్రీ టైం అయితే మినిమం ఒక 1-2 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది. ఈసారి అయితే చాలా వేగంగా అయింది, ఫాస్ట్గా అయింది కూడా. అండ్ లాస్ట్ టైం మేము లెగ్స్, హ్యాండ్స్ పెట్టేవాళ్ళం కాదు, కానీ ఈసారి కొత్తవన్నీ తీసుకొచ్చాం కాబట్టి అవి కూడా పెట్టాము. సో హ్యాండ్స్ పెట్టడంలో మాకు కొంచెం టైం పట్టింది, బికాజ్ మేము ఇలాగ ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి. ఏదైనా ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ టైం ఇది అవ్వదు మాతో. సో హ్యాండ్స్ అనేది కూడా ప్రాపర్గా సెట్ అయిపోయింది. హ్యాండ్స్ అది ఎలా పెట్టాలి అని కన్ఫ్యూజన్ ఉంది మాకు కొంచెం. సో ఆన్లైన్లో చూసి పెట్టేశాము. జడపాలి, ఆర్నమెంట్స్ ఇవన్నీ నా వెడ్డింగ్కి నేను పర్చేస్ చేసినవి, ఇప్పుడైతే బాగా యూజ్ అయ్యేవి. ఫేస్ కూడా ఆన్లైన్లో తెప్పించాము. అండ్ ఇక్కడ అయితే పప్పు రుబ్బడం అయితే స్టార్ట్ అయిపోయింది. టైం చెప్పుకోండి ఎంత అవుతుందో, అర్లీ మార్నింగ్ 2:30. ఎస్, వరలక్ష్మి వ్రతం అంటేనే నిద్ర ఏముండదు. మా మమ్మీ అయితే 1 కలా పడుకొని 2:30 కలా లేచి మళ్ళీ స్నానం అన్నీ చేసి వంటలు స్టార్ట్ చేసేసింది. నేను 4:30కి లేచేటప్పటికి గారెలు అయిపోయావి, పప్పు రుబ్బడం అయిపోయింది, కొన్ని పిండి వంటలు కూడా అయిపోయావి. అండ్ దెన్ నేను లేచి ఫటాఫట్ స్నానం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మమ్మీ అయితే ఫస్ట్ అంది, నువ్వు కాళ్ళకి
హారాన్ని పెట్టుకో ఫస్ట్, అది ఇంపార్టెంట్ అని. సో నేను కాళ్ళకి ఫస్ట్ అంతా పెట్టుకొని తర్వాత పూజ గురించి అన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేసేసాను. నేను కలశానికి ఫస్ట్ పసుపు అన్నీ రాసుకున్న తర్వాత ఈ పీటకు కూడా అలంకరించుకుంటున్నాను. దీని మీద ఒక క్లాత్ వేస్తాము. సో ఫస్ట్ అయితే పసుపు అంతా రాసుకొని ఇలా ఒక ముగ్గేసుకున్నా. మా మమ్మీ చెప్పింది బియ్యం పిండితో, దెన్ పసుపు, దెన్ కుంకుమ. సో పీటన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఎస్టర్డే నేను మర్చిపోయా యాక్చువల్గా వీటన్నిటికి కూడా చందనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సో ఫాస్ట్గా చేస్తున్నా ఇక్కడ. మీన్వైల్ మా సిస్టర్ కూడా పడుకొని లేచింది. సో తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది. సో తను కూడా వెళ్ళింది ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి. అందరం కలిసి చేసుకుంటే ఏదంటే ఫాస్ట్గా పనులు అనేది కంప్లీట్ అవుతాయి. అండ్ వరలక్ష్మి పూజలో ఎంతమంది ఉన్నా కూడా సరిపోదు, ఎందుకంటే పనులు కూడా అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ కలశం చూసారు కదా, ఇది కింద ఉన్నది ఒక గ్లాస్ బౌల్తో తమలపాకులతో నేను చేసుకున్నాను. ఏంటి లేదు, చాలా ఈజీ. అసలు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని, ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్ ఉండాలి. ట్రాన్స్పరెంట్ లేకపోయినా కూడా పర్వాలేదు. అండ్ ఈ తమలపాకుల్ని డబల్ టేప్ ఉంటుంది కదా, దాంతో సెట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి అలా పెట్టుకుంటే మనకు ఒక లోటస్లా తయారవుతుంది. దానిపైన నేను బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి కలశాన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. వరలక్ష్మీదేవి పటాన్ని కూడా పెట్టేసాను సైడ్కి. అండ్ దీపాలన్నిటి కింద కూడా బియ్యం వేసి అరేంజ్ చేసుకుంటున్నాను. ఈసారి అయినది ఒక స్పెషల్ ఏమంటే, మాకు చామంతి పూలు హైదరాబాద్ నుండి మా మాయ పంపించారు. చాలా అంటే చాలా ఫ్లవర్స్ పంపించారు. మేమే కాదు, మా పెద్దమ్మ వాళ్ళకి, వదిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళు చాలామందికి కూడా మేము ఈ ఫ్లవర్స్ అనేది పంచాము. అండ్ థ్యాంక్ యూ మామియ. అంటే చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ సౌత్లో ఉన్న వాళ్ళు, అంటే ఆంధ్ర ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బంతి పూలతో అరేంజ్ చేసుకోరు పూజని, అంతా కూడా చామంతి పూలతో చేసుకుంటారు. మాకు ఇక్కడ కోల్కతాలో అయితే చామంతి పూలు అస్సలు దొరకవు. ఈ టైంలో వింటర్ సీజన్లో అయితే దొరుకుతాయి. మేము బంతి పూలతో, మల్లెపూలు, సన్నజాజులతో చేసుకుంటాం. సో ఈసారి అయితే చామంతి పూలతో అంతా అరేంజ్ చేసుకున్నాం. ఒక్క బంతి పువ్వు కూడా మేము యూజ్ చేయలేదు ఎంటైర్ పూజలో. అండ్ ఇక్కడ టేబుల్ కనిపిస్తుందని చెప్పి మా దగ్గర లోటస్ కూడా ఉన్నాయి చాలా. సో ఆ లోటస్తో డబల్ టేప్తో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంది. అండ్ సైడ్స్కి ఇలా మా దగ్గర వాటర్ దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు కూడా దాంతో కూడా ఇక్కడ ఇలా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకుంది. కొంచెం మంచిగా కనిపిస్తుంది, చాలా బాగా డెకరేట్ చేసింది. అండ్ పూజ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తోరణం రెడీ చేసుకుంటున్నాను. వైట్ దారం తీసుకోవాలి. తోరణం 9 పోగులుగా చేసుకొని 9 దాంతో మిడిల్లో ఒక ముడి వేసుకొని సైడ్కి, ఈ సైడ్ 4, అటు సైడ్ 4 వేసుకొని అలా టోటల్ 9 ముడులు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి, చందనం కుంకుమ పెట్టి ఆ తోరణాన్ని పెట్టుకొని, ఒక్కొక్క ముడికి కూడా ఒక్కొక్క శ్లోకం ఉంది. అది నేను కమెంట్ చేసి డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అది చెప్పుకుంటూ చందనం కుంకుమ బొట్లు పెట్టుకొని మనము ఇందులో అక్షింతలతో వేసుకొని మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి. పూజ అంతా అయిన తరువాత మనము ఇది చేతికి కట్టుకోవాలి ఎవరైతే పూజ చేస్తున్నారో. అండ్ మనకు ఇక్కడ ఫ్లవర్ కూడా పెట్టుకుంటారు, కానీ ఆ ఫ్లవర్ పెట్టుకుంటే మనం కింద పడకూడదు. సో అందుకని నేను ఫ్లవర్ అయితే పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ ఫ్లవర్ రాలిపోవచ్చని. ఇలా ముడులతో వేసుకున్నా కూడా సరిపోతుంది. దీనికి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎలా ఈ తోరణాన్ని రెడీ చేసుకుంటారనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొలకలు వేస్తే శనగలు, ఇవన్నిటికి కూడా ఒక ప్యాకెట్లో వేసి అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలాగ ఒక 9 రెడీ చేసుకుంటున్నాను. పేరెంట్ వాళ్ళకి ఇచ్చిన తాంబూలం కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను సైడ్ బై సైడ్, ఎందుకంటే ఒకటి పోతే ఒకటి పని రెడీ చేసుకొని పెట్టుకున్నాము అంటే తరువాత మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అందుకనే ఒక్కొక్కటి కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మేము ఒక బుట్టల్లో తమలపాకులు, కాయిన్, చెక్క, ఈ మొలకలు వచ్చిన శనగలన్నిటికీ ఒక ప్యాకెట్లో అరేంజ్ చేసుకున్నాను కదా, ఆ ప్యాకెట్స్, మళ్ళీ అంటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవన్నీ కూడా ఇచ్చుకున్నా. మా మమ్మీ ఏమంటుందంటే శక్తి కొలది భక్తి, మనం ఎంత కావాలన్నా అంత ఇచ్చుకోవచ్చు, ఏం లేదు అనుకున్నా కూడా తమలపాకులు, ఒక చెక్క, ఒక కాయిన్ మరియు ఒక
ఫ్రూట్స్తో కూడా మనం చేసుకోవచ్చు. సో అలా మనకు ఎంత బడ్జెట్ ఉంది, మనం ఎంత చేయగలుగుతున్నామంటే అంతే చేసుకోవచ్చు తప్ప ఎక్స్ట్రీమ్ చేసుకున్న అయితే అవసరం లేదు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. మనకు ఎంత సత్తుందో అలా చేసుకోవచ్చు మనము. అండ్ దెన్ మోసంబి, జామకాయ మేము వేసుకున్నాము తాంబూలంలో. అండ్ ఒక జాకెట్ గుడ్డ, అల్తా, సింధూరం అండ్ పసుపు కుంకుమ. సో ఇలా తాంబూలాన్ని నేను రెడీ చేసుకున్నాను. అండ్ మీన్ వైల్ ఆ రెడీ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను రెడీ అయిపోయాను. వచ్చే లోపల మమ్మీ ప్రసాదాలన్నీ కూడా మొత్తం రెడీ చేసి పెట్టేసింది. ఎందుకంటే అప్పటికే ఒక 11:30, 12 అవుతుంది మార్నింగ్. మా అక్క, వదిన వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. సో మేము పూజ కూడా రెడీ చేసేసాము. ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. పూజ అయిపోగానే మేము కథ చదవడం మొదలు పెడతాం. అనుకోకుండా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా అయ్యింది. అండ్ శ్రావణ మాసంలో మనం చాలా వెయిట్ చేస్తాం కదా, ఒక ఇయర్ మొత్తము శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అనేది ప్రతి ఆడవాళ్ళు కూడా చాలా ఎదురు చేస్తారు ఈ పూజ గురించి. సో అంతే హ్యాపీగా కూడా పూజ అంతా కంప్లీట్ అయ్యింది మాకు. అండ్ కథ కూడా చదవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆరతి ఇచ్చిన తరువాత తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అండ్ నాకు 3 houses నుండి ఇన్విటేషన్ వచ్చింది తాంబూలం తీసుకోవడానికి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం నాది ఇది. 4 houses రిసీవ్ చేసుకుంటాను. అండ్ మా ఇంటితో పాటు అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇది వరలక్ష్మి పూజ అవుతుంది. సో మా మమ్మీ ఏమన్నదంటే, నువ్వు ఫస్ట్ ఇద్దరిని తాంబూలం ఇవ్వు అని చెప్పింది. సో నేను ఇక్కడ మా అక్క, మా వదినకి ఇస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఇలాగ ఇవ్వడం, తీసుకోవడం అనేది. ఒక వైబ్ వేరే ఉంటుంది కదా ఒక మ్యారీడ్ ఉమెన్కి. సో మంచిగా అనిపించింది. సో ఐమ్ హ్యాపీ. అండ్ నాకు కొంచెం సిగ్గుగా కూడా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు నేను మమ్మీతో అరేంజ్ చేయడం కూడా చేసేదాన్ని, బట్ ఇలా తీసుకోవడం ఇవ్వడం అయితే లేదు. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా, సో మంచిగా ఉంది. అండ్ ఇక్కడ వదిన, అక్కవ, సుప్రియ వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్కి రాగానే కాళ్ళు కడిగి తుడిచి దెన్ పసుపు రాశాను ప్రాపర్గా, కొంచెం కూడా ఖాళీ లేకుండా పాదాలకి, కాళ్ళకంతా. దెన్ పారాణి అనేది పెట్టాను. మా వదినకి కాళ్ళు టచ్ చేస్తేనే అమ్మో నాకు టచ్ చేయకు కితకితలు అని చెప్తుంది మా వదిన. ఎవ్రీ ఇయర్ ఇదే అని ప్రాబ్లం వదినతో. కానీ పెట్టించుకుంటుంది, మంచిగా అనిపిస్తుంది పెడితే కూడా. అండ్ ఇక్కడ నాకు మమ్మీ ఇస్తుంది. ఇక్కడ నాకు మమ్మీ తాంబూలం ఇస్తుంది వదిన, అక్క వాళ్ళతో కలిసి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుండి చాలాసార్లు కాల్ వచ్చింది నాకు. యాక్చువల్లీ వాళ్ళది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడికి కూడా వెళ్ళాలి తీసుకోవడానికి. సో మా ఇంటి నుండి నియర్ అబౌట్ ఒక 10 minutes టోటోలో. సో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్తా. అండ్ ఈ టైంలో సుప్రియ వచ్చింది. సో నాకు వీడియో తీయడానికి ఇంకే టెన్షన్ లేదు. సుప్రియ వచ్చిందంటే ప్రాపర్గా వీడియో తీస్తుంది. నేను తాంబూలం తీసుకునేటప్పుడు సుప్రియ కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నా వీడియో అంతా షూట్ చేయడానికి. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా సుప్రియ క్లిప్స్ తీసినవే. చాలా మంచిగా బాగా ప్రాపర్గా తీసింది తను. థ్యాంక్ యూ సుప్రియ వన్స్ అగైన్. ఎందుకంటే మనము ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎవరైతే వీడియో తీస్తారో అది కూడా ఇంకొక ఎత్తు. చెప్పాను కదా, ఇంకా అందరి ఇంటికి వెళ్ళాలి పేరెంటం అందుకోవడానికి. సో ఇక్కడ పూజ అయిపోగానే నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా అంటే చాలా బిజీ డే, కానీ ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత హెరాస్మెంట్ ఉన్నా కూడా ఒక లోపల నుండి ఒక ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఆవిడ ఫస్ట్ టైం శారీతో ఇలా డెకరేట్ చేసుకుంది. చాలా బ్యూటిఫుల్గా, క్యూట్గా కూడా వరలక్ష్మి దేవిని రెడీ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఫేస్ కూడా పసుపు ముద్దతో చేసి అలంకరించారు. చాలా యూనిక్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా నేను పేరెంటం అందుకొని నెక్స్ట్ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో అక్కడ నుండి హార్డ్లీ 5 to 10 minutes బై వాక్. సో అక్కడ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంటం అందుకున్నమాట. ఇక్కడ అక్కలు అందరూ వచ్చారు. సో అందరూ కలిసి ఉంటే మంచి సరదాగా, మంచి మజాగా ఉంది ఆ రోజంతా. మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం.
మీ అందరికీ ఇంకొకసారి హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీ అందరూ కూడా మంచిగా సరదాగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ ఏ ఐటమ్స్ చేశారు, ఏ పిండి వంటలు చేశారో ఖచ్చితంగా కమెంట్ చేసి నాకు చెప్పండి. నేను టోటల్గా 4 ఇళ్ళకి వెళ్ళి పేరంటం అనేది అందుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం ఇలా 4 ప్లేసెస్కి వెళ్ళి తీసుకోవడం, అందరి ఇంటికి వెళ్ళి నాకు పేరంటం అందుకోవడం కొంచెం ఎక్సైటెడ్గా ఫస్ట్ ఉండే. సో అదే సాటిస్ఫై అయ్యాను, ఫుల్ సాటిస్ఫై. అండ్ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. మార్నింగ్ నుండి ఏం తినలేదు మేము. సో ప్రసాదం పెట్టినవన్నీ ఒకే ఆకులో నేను, మమ్మీ, సిస్టర్ కలిసి ముగ్గురం కూర్చొని కూడా ఫుల్గా ఎంజాయ్ చేసుకొని తిన్నాము. అక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇది అండి మా వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీ వన్. బాయ్.